పరిణామాల క్రమబద్ధీకరణకు జీవో. రాష్ట్రంలో తెలంగాణ భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్ 2025 ప్రకారం సాదా పరిణామాల క్రమబద్ధీకరణకు బుధవారం సిసిఎల్ఏ లోకేష్ కుమార్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. 2020 అక్టోబర్ 12 నుంచి. సో ఇది మనం మొదటి నుంచి అందరికి తెలిసిందే, మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి. కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన వైడీ న్యూస్ ప్రేక్షకులందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ఈ సాదా పరిణామాలకు సంబంధించి చాలా మంది నాలెడ్జ్ ఉంది. లేని వాళ్ళు ఎవరైనా గతంలో ఎప్పుడు 2020 అక్టోబర్ 12 నుండి ఇదే 2020 నవంబర్ 11 వరకు. సో ఈ మధ్య కాలంలో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో సాదా పరిణామాల కోసం వాళ్ళకే వరకు దాఖలైన అప్లికేషన్ల వరకే రెగ్యులరైజ్ చేయనున్నారు. అర్థమైంది కదా? ఇది కూడా రాస్తాం, మీకు అర్థమైంది. 2020 అర్థమైంది. ఒక్క నెల కాలంలో అప్పుడు 2020 అక్టోబర్ 12 తారీఖు నుంచి 2020 నవంబర్ 11 తారీఖు వరకు అప్పుడు సాదా పరిణామాలు ఈ సాదా పరిణామా ద్వారా ఉన్నాం సార్, ఇవి రెగ్యులరైజ్ చేయరని కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడైతే మీరు దరఖాస్తులు ఇచ్చారో ఆ దరఖాస్తుల వరకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పరిష్కారం లభించబోతుంది. ఇది ముచ్చట. ROR 2020లో వీటిని పరిష్కరించేందుకు అవకాశం లేకపోవడంతో హైకోర్టులో కేసు ఫైల్ అయింది. ఇటీవల భూభారతిలో తీసుకొచ్చిన మార్పులకు అనుగుణంగా పరిష్కరించేందుకు అవకాశం ఉందని న్యాయస్థానం గుర్తించింది. దాంతో పెండింగ్ లో ఉన్న 9 లక్షలకు పైగా అప్లికేషన్లు పరిశీలించి, సో ఈ నెల కాలంలో వచ్చిన ఎన్ని 9 లక్షలు 9 లక్షల దరఖాస్తులు. చాలా మంది అనుకుంటారు అన్న చెప్పింది అంటే చెప్పుకోవాలి, మరి తెలంగాణలోకి వెళ్ళకుండా చెప్పాలి కదా. సో మొత్తం ఈ ఒక్క నెలల కాలంలో వచ్చినాయి 9 లక్షల దరఖాస్తులు. అవి పెండింగ్ లో ఉన్నాయి. కేసీఆర్ గారి హయాంలో అప్పుడు వీటిని పరిష్కరించడానికి చట్టం సరిగ్గా లేదని చెప్పి కోర్టుకు పోతే అది ఇప్పటిదాకా ఆగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని ఫైట్ చేస్తే ఇప్పుడు భూభారతిలో కొంత ఇవి సాదా పరిణామాలు పరిష్కరించడానికి సెక్షన్లు పెట్టారు కాబట్టి కోర్టు కూడా దానికి సుముఖత వ్యక్తం చేసింది. సో ఈ 9 లక్షల దరఖాస్తులలో ఎంతమంది ఉన్నారో 9 లక్షల మందికి అయితే ఏదో ఒకటి మీకు చెందుతుందా ఇంకా పావుతలో లేదుదా తర్వాత విషయం, కానీ పరిష్కారం అయితే లభించబోతోంది. ఆ తర్వాత ఆ 9 లక్షలకు పైగా అప్లికేషన్లు పరిశీలించి రెగ్యులరైజ్ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సిసిఎల్ఏ జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భూభారతి చట్టం 2025 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను రెగ్యులరైజ్ చేయనున్నారు. సో ఏంది భూభారతిలో ఉన్నటువంటి సెక్షన్ ఇది. సో కొంత ఎవరైనా నోట్ చేసుకుంటా అంటే నోట్ చేసుకొని భూభారతిలో